నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తోంది. సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరుతామన్న మంత్రి సవిత. కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం నడుస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపణ. టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం. రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు. జహీరాబాద్ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ భేటీ. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయని విమర్శ. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్లో హైదరాబాద్కు నూతన బస్ సర్వీసులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందన్నారు. పోలవరం రాజధాని అమరావతి పనులను వేగవంతంగా చేపట్టిందని తెలిపారు. సూపర్ 6 పథకాలను అమలు చేసి తీరతామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు, దాడులు అన్నీ ఇన్ని కాదని, మహాకుంభమేళలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు పుణ్యస్నానాలు చేసినా వారు చేసిన అరాచకాలకు మోక్షం లభించదని దుయ్యబట్టారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 85 బస్సులు కొత్త బస్సులు కూడా వదిలాం. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో గత 2 నెలల కిందట 3 బస్సులు, మళ్ళీ ఈరోజు కొత్త 3 బస్సులు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏ విధంగా అయితే ఒక పక్క రోడ్లు గుంతలు పడడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో గత 5 సంవత్సరాలుగా చూసాం. బస్సులు ఎక్కాలన్నా కూడా భయపడేవారు. ఈ రోజు లగ్జరీగా ఈ రోజు బస్సులో వెళ్తున్నారంటే ఒక పక్క ఏదైతే గుంతలు పడ్డాయో టాపాప్ గుంతలు కూడా పూర్తి చేస్తున్నాం, రోడ్లన్నీ మరమ్మతులు చేస్తున్నాం. మరింత అభివృద్ధి దశలో, ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు, మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ రోజు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారాడన్న విషయంతో అహర్నిశలు కష్టపడుతున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామీణ అభివృద్ధి మొదలైనవి, ఒక పక్క పరిశ్రమలో చూస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం, సంపద సృష్టిస్తున్నాం. ఒక పక్క రైతాంగానికి ఏం కావాలి, యువతకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, అన్ని సెక్టార్కి న్యాయం చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రేపు 1వ తారీఖున ఉదయమే 4000 పెన్షన్, ప్రతి ఇంటి దగ్గరికి 4000 పెన్షన్ అందజేస్తున్నాం. దీపం 2 పథకం అమలు పరుస్తున్నాం. అదేవిధంగా మరి ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా జగన్ భూ చట్టాన్ని రద్దు చేస్తాం. అనేక సంక్షేమ పథకాలు కూడా మేము అమలు పరుస్తున్నాం. మరికొన్ని కూడా దగ్గరలోనే తల్లి వందనం, రైతు భరోసా కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత అభివృద్ధి జరుగుతున్న గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసే ఒక చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అన్ని రంగాలు బాగుపడాలంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటారని ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకంతో మేము కూడా ఎన్డీఏ కూటమి కూడా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి వైసీపీ నాయకులకి కనపడక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. కొంతమంది మాట్లాడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోచుకొని దాచుకోవడమే జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమనే విషయం ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడడం మన పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మరి ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్ళీ వచ్చే 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియదు. సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెనుభారాలను మోపడమేనని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా 13,000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు. ఒక వస్తువుకు ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగే చంద్రబాబు తన్ను తాను మార్కెటింగ్ చేసుకునేలా సంపద సృష్టి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారని, దానిని నమ్మిన ప్రజలు ఈ రోజు అవస్థలకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. సంపద సృష్టించుకోవడం అని అంటే ఈ రకంగా బాదుడు కార్యక్రమాన్ని తీసుకోవడం అని మరొకసారి నిరూపణ. మొన్నే విద్యుత్ ఛార్జీలని బాధేసి దాన్ని కూడా సంపద సృష్టి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా బాధేసి ఇదిగో నేను చెప్పిన సంపద సృష్టి ఇదే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆయన తప్పేం లేదు.
ఆయన సహజ శైలి అది. ఒక వస్తువుకి, ఒక ప్రొడక్ట్కి ఎలా మార్కెటింగ్ చేస్తారో అలాగా తన తాను మార్కెటింగ్ చేసుకునే వ్యూహంలో భాగంగా సంపద సృష్టిస్తానని, ప్రజలకి కూడా అంతుబట్టని స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకున్నారు. ఆ మార్కెటింగ్కి పడిపోయిన ప్రజలు మరొకసారి కషాయం నమ్మినట్టుగా నమ్మి ఇవాళ ఈ భారాలన్నీ మోసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేపు నుంచి ఫిబ్రవరి 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల చూస్తే ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రతి ఏటా 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెంచుకుని నడ్డి విరిచేసే కార్యక్రమాన్ని, ప్రత్యేకించి స్థిరాస్తి విలువల్ని అమాంతంగా పెంచి దాని ద్వారా ఆదాయాన్ని సేకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భూముల విలువలే కాదు, స్ట్రక్చర్ల విలువలు, చివరికి తాత్కాలికంగా నివాసం ఉండే షెడ్లు వంటి వాటికి కూడా భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని వడ్డించేశారు. అందులో పూరిళ్ళు, పెంకుటిళ్ళు ఏది కూడా మినహాయింపు లేదనే విషయాన్ని వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు చూస్తే అర్థమవుతుంది. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ హయాంలో ప్రభుత్వంలో ఆదాయం వచ్చేది. అది ఈయన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయి అడుగుపెట్టిన వేళ విశేషంలో మొత్తం సగానికి సగం పోయింది. ఇంచుమించు 6,000 కోట్లు వచ్చింది అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం సహజమే కదా, గతంలో ఎప్పుడు జరగలేదా అనుకుంటే అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావలసినట్టుగా స్థిరాస్తి వ్యాపారులకు కావలసినట్టుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఉదాహరణకి రాష్ట్రం అంతా పెంచితే ఒక అమరావతిలో ఎందుకు పెంచలేదో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అమరావతి ఎవరు రియల్ ఎస్టేట్ కంపెనీ, ఎవరికి మేలు చేద్దామని మీరు అక్కడ ఛార్జీలు పెంచలేదు అంటే అమరావతిలో ఛార్జీలు భూముల ధరలు పెంచితే మార్కెట్ విలువ కన్నా తక్కువ ఉన్నప్పటికీ అంత పెద్ద వైట్ అమౌంట్ పెట్టి కొనేవాళ్ళు తగ్గిపోతే మీ మార్కెట్ పడిపోద్దనే కదా మీరు పెంచండి. అప్పుడు రాష్ట్ర ప్రయోజనం లేదా దాంట్లో? వాళ్ళు ఏం చేశారంటే చాలా చిత్రంగా లేయర్లు అంట, గ్రిడ్స్ అంట. గతంలో ఏంటంటే ఒక ప్రాంతమో ఒక గ్రామమో తీసుకుంటే ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న మ్యాపింగ్ చేసిన ప్రాంతం అంతా కూడా ఒకే రకమైన పెంపుదల ఉండేది. ఇవాళ అలా కాదు. రోడ్డు పక్కన ఉంటే ఒక రేటు, రోడ్డు లోపలికి ఉంటే ఒక రేటు, మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక రేటు, మనకు అక్కర్లేనివాడు ఉంటే పగవాడు ఉంటే ఒక రేటు, ఈ రకంగా కేటగిరైజేషన్ చేశారు. దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం, అమరావతి పెంపుదల, అమరావతిలో భూముల ధరలు పెంచకపోవడం అనేది డెఫినెట్గా దీనిలో భాగమే. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచుకున్నారు, ఇష్టం లేని వాళ్ళకి పెంచుకున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళకి పెంచలేదనడానికి అదే ఉదాహరణ. ఇంకంతకన్నా ఉదాహరణ ఏంటి? మీ బాధుడు కూడా సెలెక్టెడ్. ఇవాళ మీరు ఎవరిని వదిలేశారు చెప్పండి? సామాన్యుని కూడా వదిలేయకుండా బాధేసి మీకు కావాల్సినట్టుగా మినహాయింపులు ఇచ్చుకుంటూ, మీకు కావాల్సినట్టుగా జీవోలు ఇచ్చుకుంటూ మీరు పరిపాలన సాగించట్లేదా? గతంలో అర్బన్ ప్రాంతాల్లో ఒకలాగా, రూరల్ ప్రాంతాల్లో ఒకలాగా, డెవలప్మెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఒకలాగా, అక్కడ మార్కెట్ ధరలు ఎంత ఉన్నదనేది ఒక ఎస్టిమేట్ చేసి శాస్త్రీయంగా దాంట్లో ఇంత పర్సెంటేజ్ భూములు ధరలు పెంచాలని ఓ నిర్ణయం ఉండేది. ఇవాళ అదేం లేదు. మీ ఇష్టానుసారం మీరు పెంచుకుంటూ, మీ ఇష్టానుసారం మీరు క్లాసిఫికేషన్ చేసుకుంటూ, కేటగిరైజేషన్ చేసుకుంటూ రేపటి నుంచి పెద్ద ఎత్తున భారాన్ని మోపారు. చివరికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అపార్ట్మెంట్లు, ప్లాట్లు, భవనాలకు సంబంధించి కూడా ధరలు విపరీతంగా పెంచేశారు. ఒక ప్లాట్ కొనుక్కుని ఒక సామాన్యుడు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి సంబంధించి లక్షల రూపాయలు అదనంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టే పరిస్థితి వచ్చిందనేది నిజం. ఇది మీకు సపోర్ట్ చేసే మీడియా ఉంది కాబట్టి ఇది అద్భుతం, అమోఘం, ఇలా పెంచడం అనేది ప్రజా శ్రేయస్కరం, రంగురంగుల సినిమా చూపించగలుగుతారు. మేము ఏం చెప్తున్నాం అంటే అసలు మీరు గత 8 నెలలుగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తే ది మోస్ట్ ఫెయిల్యూర్ టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. 4 దఫాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఫెయిల్ అయినంతగా గతంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. మేబీ దానికి కారణాలు ఏంటనేది ఆయనకే తెలియాలి. ఆయన నీతి ఆయోగ్కి సంబంధించిన రిపోర్టు మీద ఒక లెక్చర్ ఇస్తూ రాష్ట్రం అంతా దివాళా తీసేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు పథకాలు ఇవ్వలేం, దీనికి చాలా చేయాల్సి ఉంది. నేను అభివృద్ధి చేస్తే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమానికి డబ్బులు వస్తాయి. ఇలాగేదో మోర్ మనీ, మోర్ క్యాపిటల్, రకరకాలుగా ఏదో చెప్పుకొచ్చాడు. మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన ఒక నినాదం మీకు గుర్తుందా? పూర్టు రిచ్ అని ఒక నినాదం ఇచ్చారు, గుర్తుందా? ఎలా ఇచ్చారు నినాదం? మీరు సంపద సృష్టిస్తాను, ప్రతి ఒక్కడిని కుబేరుని చేస్తాననే కదా ఇచ్చిన నినాదం అది. ఇవాళ ఏమైంది? సూపర్ 6 ఏమైంది? మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎప్పటి మాదిరిగానే గాలి కొట్టుపోయిన గాలి మాటల్లాగా నిలిచిపోయినాయి. ఎవడైనా అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశమైంది. రథసప్తమిని పురస్కరించుకునే ఏర్పాట్లపై టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించింది. ఫిబ్రవరి 4వ తేదీ జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులతో సమావేశంలో చర్చించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమిని పురస్కరించుకుని 2 లక్షల మంది వస్తారని అంచనా వేశామన్నారు. 1250 మంది పోలీసులు, 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కాకినాడ రూరల్ మండలం వాకలపూడి వద్దనున్న బీచ్ పార్క్ ని సందర్శకులకు అనువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి పంచాయతీ, పర్యాటక శాఖ, జిల్లా ప్రజా పరిషత్ కూడా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలు, బీచ్ క్లీనింగ్, నూతనంగా చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా ఆయన అధికారులతో చర్చించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.